ఓకే, నా ఓటు మల్లికార్జున్ టు ఇంట్రడ్యూస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. నిన్న పట్టాపురం గారు చెప్పారు కదండి, వారిని స్టేజ్ మీకు పిలవబోతున్నారు. థ్యాంక్ యూ. So, please sit down, friends. It's an honor for me to introduce such a great personality. నిన్న సాయంకాలం మనందరికీ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు చెప్పారు, రేపు ఎంతటి పెద్ద ఆఫీసర్ వస్తున్నారో ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్. నేను వారితో ఒక అరగంట ప్రయాణం చేశాక నాకు జీవిత కాలానికి సరిపడా మోటివేషన్ వచ్చింది. మనమంతా ఇన్ని రోజులు వక్తలు మాట్లాడుతూ ఉంటే చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. గెట్ రెడీ. సార్ జెడ్పీ హై స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియంతో చదివారు. 3వ తరగతి నుంచి పీజీ వరకు కేవలం 5 రోజులే స్కూల్కి, ఆ కాలేజీకి ఆబ్సెంట్ అయ్యారు. 3rd క్లాస్ నుంచి పీజీ వరకు. అండ్ సార్ ఫస్ట్ 10 years ఆఫ్ సర్వీస్లో సంవత్సరానికి 42 రోజులు సెలవు తీసుకోవచ్చు, అంటే 420 రోజులు సెలవు తీసుకోవచ్చు. కేవలం 6 రోజులు మాత్రమే మొదటి 10 సంవత్సరాల్లో సర్వీస్ చేరాక 6 రోజులు మాత్రమే లీవ్ తీసుకున్నారు. మనందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్. 42 into 10 days తీసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ నెవర్ ఆబ్సెంట్ ఆర్ లేట్ ఫర్ ద ఎంటైర్ 18 months ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్. 18 నెలల ప్రోగ్రాంలో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు, లేట్ అవ్వలేదు సార్ ఆ కార్యక్రమానికి. అలాగే గాట్ సెలెక్టెడ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్ ఇన్ 3rd rank ఫ్రమ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే వర్క్డ్ ఇన్ 10 districts in various departments. Sir stood first in state in implementing anti-poverty program in integral rural development program lo. Alage stood first in country in implementing Prime Minister Kshetri Bachat Yojana program. Alage Anantapur collector ga panchestu, Anantapur జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా సాధించారు. 20 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా సార్ బ్యాడ్మింటన్ ఆడడం ఆపలేదు గత 20 సంవత్సరాలుగా. అండ్ బెస్ట్ కలెక్టర్ అవార్డ్ అండర్ ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్. అలాగే సార్ ప్లేడ్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అ మిషన్ ఫర్ ఎలిమినేటింగ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ విచ్ ఈస్ ఎగ్జాంపులరీ ఇన్ కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని ఎగ్జాంపులరీ అది. వర్క్డ్ యాజ్ అడిషనల్ సిఇఓ. అలాగే సార్ అండర్టుక్ 60 innovations in administration as joint collector in 3 districts and collector in 2 districts. Sir was not sick even for one day. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా జబ్బు చేయలేదుట సార్కి. మనం అందరం ఆ సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలి సార్ దగ్గర నుంచి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా పని చేయగలుగుతామని కృష్ణవంశీ గారు నేనే పెళ్ళాడితే సినిమాలో చెప్పారు. నాకు బాగా గుర్తు. టైం ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతామని. సార్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ డైనమిక్ ఆఫీసర్, ఆరోగ్యంగా ఉంటున్నారు గత 20 సంవత్సరాలుగా. ఇంతవరకు ఒక్కరోజు కూడా జబ్ చేయలేదు సార్కి. అలాగే సార్కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక ఫైల్ని, ఏ ఫైల్ అయినా సరే 24 hours కంటే ఎక్కువసేపు టేబుల్ మీద ఉండదు. మ్యాక్సిమం 24 hours. ఎనీ ఫైల్ 24 hours, దట్స్ ఆల్. ఒక 10 countries సార్ టూర్ చేశారు. శ్రీ బి జనార్దన్ రెడ్డి సార్ ఐఏఎస్ ఆఫీసర్. వీరు ఒక 300 స్కూల్స్ని విజిట్ చేసి 1,00,000 స్టూడెంట్స్ కంటే పైన ఇప్పటి వరకు ట్రైన్ చేశారు. మిలియన్స్ మందికి హెల్ప్ చేశారు పావర్టీ నుంచి బయటకు రావడానికి. అలాగే ఆమీర్ ఖాన్ చేస్తున్న ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు, సత్యమేవ జయతిలో అతి త్వరలో సార్ స్లాట్ని ఆల్రెడీ బుక్ చేసుకున్నారు వారు. అతి త్వరలో సత్యమేవ జయతే ఆమీర్ ఖాన్ ప్రోగ్రాంలో కూడా సార్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సార్ హెస్ గాట్ బెస్ట్ ఈ గవర్నెన్స్ అవార్డ్. సార్ బాగా బిలీవ్ చేసే లైన్స్ వినండి మిత్రులారా, నేను నోట్ చేసుకోదగ్గ పాయింట్స్ అని చెప్పాను. సార్ ఇంప్లిమెంట్ చేస్తూ దైనందిన కార్యక్రమంలో బిలీవ్ చేసే లైన్స్: 1 బీ అలర్ట్, 2 బీ యాక్టివ్, 3 లిసన్ టు ఆల్, మనందరికీ పనికొచ్చే విషయం, 4 లవ్ ఆల్, 5 యాక్ట్ నౌ, అలాగే లవ్ యువర్ జాబ్. వీటిని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసే ఒక అద్భుతమైన వ్యక్తి శ్రీ బి జనార్దన్ రెడ్డి గారు. Sir is presently Commissioner and Director for Municipal Administration. Sir, we are really honored to have you here, sir. We will
Request sir to bless you all, please. Sir. Good evening to all of you. Only not this side also good evening. Okay, we have taken up a program recently called Retired but Not Tired. మన దేశంలో 58 సంవత్సరాలు వస్తే బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని, 60 సంవత్సరాలు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని రిటైర్ చేస్తుంటారు. కానీ చాలా మందికి ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు రిటైర్ అయినారు కానీ చాలా మంది టైర్ కాలేదు. కాకపోతే ఈ ఉద్యోగుల పిల్లలు ఎక్కువ మంది వేరే కంట్రీస్లో ఉద్యోగం చేస్తూ డాలర్స్ సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ మాత్రం రిటైర్ అయిన తర్వాత సంపాదన పెద్ద అవసరం లేదు అండ్ హెల్త్ ఇండికేటర్స్ చాలా బాగా పెరిగాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆరోగ్యకరంగానే ఉన్నారు. బట్ రిటైర్ చేశారు కాబట్టి రిటైర్ అయిపోతున్నారు, బట్ వారు టైర్ కాలేదు. సో మరి మీరు పొద్దున్న నుంచి ఈరోజు ఉదయం నుంచి 10 గంటల నుంచి చేస్తున్నారని చెప్పారు. నేను ఈవినింగ్ సెషన్ సపరేట్గా ఉందేమని అనుకున్నాను. ఇందాక మల్లికార్జున అడిగితే లేదు సార్ పొద్దున్న నుంచి కూర్చొని ఉంటున్నారు అన్నాను. మరి నా పరిస్థితి ఏంటి, నేను లాస్ట్ స్పీకర్గా నన్ను తీసుకొచ్చారు, వింటారా వినరా వాళ్ళని. సో నాకు పెద్ద డౌట్, ఎందుకంటే ఇందాక మీరు బయోడేటాలో చూశారు నేను దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో 1 గంట 2 గంటలు కాదు అంటే మాట్లాడినప్పుడు 3-4 అవర్స్ వాళ్ళతో మాట్లాడేవాడిని ఇంతకు ముందు. సో అందులో ఎక్కువగా గమనించింది ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10% కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రశ్నలు అడిగేవారు కాదు. ఇవన్నీ స్వయంగా నేను చూసినటువంటి విషయం. అయితే చాలామంది పిల్లలు వినలేకపోతున్నటువంటి సమస్య కూడా ఉంది. అంటే మనం విందాం అనేటువంటి ఒక ఉద్యమం కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది. ఎందుకని మనం విందామని అన్నాం, ఉదాహరణకు 10 గంటలకు పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రం 7-8 గంటలకు వరకు ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, అలసిపోవటం వల్ల కొంత, సిగ్గు అవటం వల్ల కొంత, న్యూట్రిషన్ లేక కొంత, చెప్పినటువంటి సబ్జెక్ట్స్ కనెక్టివిటీ లేక కొంత, రిలవెన్స్ లేక కొంత, వివిధ కారణాల వల్ల మనం వినాల్సినటువంటి సమయంలో మనం వినకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి విద్యార్థిగా ఉన్నప్పుడు ముఖ్యంగా, ఆఫీసర్గా ఉన్నప్పుడు తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెద్ద ఆఫీసర్స్ అయిన తర్వాత, ఎంప్లాయ్ అంటే లీడర్స్ అయిన తర్వాత, పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ తప్పనిసరిగా జీవితకాలంలో ఎక్కువగా వినాల్సినటువంటి అవసరం చాలాగా ఉంది. సో అందుకోసమనే మనం విందాం అనేటువంటి కార్యక్రమాన్ని మన స్కూల్లో చాలా క్యాంపెయిన్ రూపంలో నేను ప్రారంభం చేశాను. సో ఇప్పుడు మీరు సాయంత్రం మరి వింటారా, మనం విందామా, మాట్లాడదామా? ఓకే, ఫస్ట్ టైం మీరందరూ ఇంత సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు 8 గంటల వరకు కూడా ఇంకా విందామనేటువంటి ఉత్సాహంగా ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఒక వారం 10 రోజుల కింద డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్లో వెళ్తున్నారు, నాకు ఫోన్ చేశారు. చాలాసేపు మాట్లాడుతున్నారు, అయినా మధ్య మధ్యన డిస్కనెక్ట్ అవుతుంది. సో నాకు లాస్ట్కి చెప్పాను, పట్టాభి గారు నాకు ఇదేం అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది, ఏదో ఒక ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉంది, యువతను ఇన్స్పైర్ చేయాలి అంతేనా అన్నాను. కరెక్టే సార్, నేను చెప్పింది వినకపోయినా మీరు కరెక్ట్గానే క్యాచ్ చేస్తారన్నారు. అట్లయితే ఓకే, డేట్ చెప్పండి అన్నారు. సమ్వేర్ ఆఫ్టర్ క్రిస్మస్ సార్ అన్నారు. నాకు ఈ రోజు అంతా నేను కోర్టు బిజీ ఆఫీస్ ఇదంతా ఉన్నాను. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు రిమైండర్ వచ్చింది అనమాట. ఈ రోజు అని ఏ రోజు నాకు తెలియదు. మొత్తం మీద దిస్ ఈజ్ అవర్ కప్ ఆఫ్ టీ. అంటే విద్యార్థులకు, యువకులకు వీళ్ళందరితో మాట్లాడటం, యూత్ను ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది, సో దానికి పెద్ద ప్రిపరేషన్ అక్కర్లేదు. గత 20 సంవత్సరాల నుంచి అంతమూలు మనం కూడా యువకులే. అండ్ యూత్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఈ రోజు వరకు కూడా మీరు ఇందాక చెప్తుంటే విన్నారు. సో ఐ హ్యావ్ నెవర్ స్టాప్డ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ అండ్ ఐఎమ్ ఎవర్ అలర్ట్. సో నాకు యువకులతో మాట్లాడాలంటే, యూత్ ఇన్స్పైర్ చేయాలంటే ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ సో ఈ రోజు మరి పట్టాభిరామ్ గారు బహుశా వారు కూడా ఇంకొంత సేవల్లో వస్తారేమో, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక మల్లికార్జున అన్నారు సార్ మీకు టైం లిమిట్ లేదని, కానీ నాకు టైం లిమిట్ ఉంది. నాకు వేరే యాక్చువల్గా 8 o'clockకి ఇంటికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. వీ హ్యావ్ ఎ ఫంక్షన్ అండ్ హ్యావ్ ఇన్వైటెడ్ ద గెస్ట్. కాబట్టి ఒక రకంగా మనం రోజుల తరబడి, గంటల తరబడి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. జస్ట్ ఎ మినిట్ అన్నింటిని కలిపి 1 నిమిషంలో చెప్పమంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాలని, గ్లోబల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలా, నా యూత్ ఆర్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా అది అక్కడ కొంత కొంచెం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 12 సంవత్సరాల కింద నేను ప్రభుత్వం పంపిస్తే కొంతమంది ఉత్తమ అధికారులను ప్రభుత్వమే వేరే దేశాలు పంపిస్తుంటున్నాయి. ఇప్పుడు 10 దేశాలు పోయినంటే నేను జీతంతో పోవడం కష్టం, ఢిల్లీ కూడా పోలేను జీతంతో. సో ప్రభుత్వమే పంపించింది కాబట్టి 10 దేశాలు తిరిగి వచ్చాను. సో సింగపూర్ వెళ్ళాం. సో మిస్టర్ టక్కర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఇప్పుడు, ఆయన నేను తర్వాత ఇంక 2-3 కలిసి స్టడీ టూర్కి వెళ్ళాను. ఆ రోజు సండే ఉంది. సింగపూర్లో జూరాంగ్ పార్క్ వెళ్ళాం. హోటల్ నుంచి జూరాంగ్ పార్క్ జూ వెళ్ళిన తర్వాత $21 అయిందనమాట ట్యాక్సీలో. అయిన తర్వాత వాడు $3 తీసి వాపస్ ఇచ్చేసాడు ట్యాక్సీ డ్రైవర్.
అరే డౌట్ వచ్చి అకాడమిక్ ఇంట్రెస్ట్, మీకు 21 బిల్ అయింది కదా, $21 మీ మీటర్లో, నువ్వు మళ్ళీ 19 ఎందుకే 3 వాపస్ ఇచ్చావంటే, సారీ సార్ స్ట్రైట్గా వస్తే ఇది కేవలం $19 వస్తుంది, కొంచెం అటు ఇటు తిప్పుకొని వచ్చాను, అది మీ తప్పు కాదు కదా, నా తప్పు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు. మీరు ఆలోచించండి, మీరు ఎన్నోసార్లు ఆటో ఎక్కింటారు, ట్యాక్సీ కూడా ఎక్కింటారు, స్ట్రైట్గా పోయేదానికి కూడా ఎన్ని వంకలు టెంకలు తీసుకొని పోయి మనం ఎంత టైంలో తీసి ఎంత మోసం చేసేటువంటి పరిస్థితి మన దగ్గర కానీ మిగతా దేశాల్లో ఉంది. మరి సింగపూర్కి ఎందుకోసం అని, అంత చిన్న దేశం ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవడానికి, వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి, బంగారం కొనడానికి, ఇంకోటి కొనడానికి ఎందుకని సింగపూర్ వెళ్తున్నారు? నేను ఎందుకని ఈరోజు ఫస్ట్ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు గ్లోబల్ ఎక్స్పీరియన్స్లో సింగపూర్ కూడా చెప్పాను. సో గుడ్ బ్రీడ్స్ గుడ్, గుడ్ స్పీక్స్ గుడ్. మీరు ఒక విద్యార్థిగా ఉన్నా, ఒక ఉద్యోగిగా ఉన్నా, ఒక సర్పంచ్గా ఉన్నా, ఏ పని చేసినప్పటికి కూడా మంచి వాళ్ళను మంచి వాళ్ళుగా తప్పకుండా ట్రీట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. దెర్ ఇస్ ఎ రికగ్నిషన్. లేకపోతే మన కంట్రీ 123 కోట్ల జనాభా ఉంది మన దగ్గర. ఫ్రాన్స్ జనాభా 6.6 కోట్లు. ప్రతి సంవత్సరం 8.3 కోట్ల మంది టూరిస్టులు ఫ్రాన్స్ విజిట్ చేస్తారు. భారతదేశ జనాభా 123 కోట్లు అయితే 65 లక్షల మంది మ్యాక్సిమం ఫారిన్ టూరిస్టు ఇండియా వస్తారు. భారతదేశ చరిత్ర ఎక్కడ, ఫ్రాన్స్ చరిత్ర ఎక్కడ? భారతదేశ సంస్కృతి ఎక్కడ, ఫ్రాన్స్ సంస్కృతి ఎక్కడ? మనకున్నటువంటి టాలరెన్స్ ఏంటి, మనకున్నటువంటి సివిలైజేషన్ ఏంటి, మనకున్నటువంటి పురాతన కట్టడాలు ఏంటి, మనకున్నటువంటి ఆర్ట్ ఏంటి, మనకున్నటువంటి సైన్స్ ఏంటి? వాటి ముందర ప్రపంచ దేశాలన్నీ ఈ మధ్య నేర్చుకున్నాయి కదా. మ్యాక్సిమం 1000 years ఆర్ 500 years, 600 years అంతే. అయినప్పటికీ ఆయా దేశాలకు అంతమంది ఎందుకు వెళ్తున్నారు? మనం సడన్గా ఎందుకు పేదవాళ్ళం అయిపోయినాం? సరే, రెండో ఎగ్జాంపుల్, థాయిలాండ్ వెళ్ళాము ఒకసారి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంబడే వచ్చారు, టకా ఫోటో దండ వేసి ఫోటో తీసుకున్నారు. అరే మనం థాయిలాండ్ ఏమి, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ కాదు, లేకపోతే ఎంబసీ కాదు, కన్సులేట్ కాదు, మనకెందుకు ఇట్లా చేస్తున్నారు? బహుశా వేరే వాళ్ళకి ఏమో అడ్డేటని చూస్తే లేదు మీకే సరిగ్గా నిలబడమన్నారు. అరే మనకెందుకు ఇక్కడ దండ వేసారు అర్థం కాలేదు. ఎందుకైతే మంచిది వేసారు అయిపోయింది. వేయటమే కాకుండా ఫోటో తీశారు. అరే ఫోటో కూడా తీస్తున్నారు, మరి ఏం చేస్తారో, ఇది ఎందుకైనా మంచి దండ వేసి ఫోటో తీస్తే వీల్ ఫీల్ హ్యాపీ కదా, ఓకే అనుకున్నాం. నెక్స్ట్ డే హోటల్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత హోటల్కి వచ్చారు. మీరు ఏ హోటల్లో ఉంటారు మొదలే తెలుసుకున్నారు, పలానా హోటల్లో ఉన్నామంటే హోటల్ వచ్చారు, రిసెప్షన్ దగ్గర ఉన్నారు. ఇవి 120 బాత్ అంటే రూపీస్. ఈ ఫోటో నీట్గా ఫ్రేమ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. దానికి 20 బాత్లు అవుతాయి, 20 రూపీస్ అవుతుంది, 120. ఏం చేస్తాం అప్పుడు? మనమేమో బాగా నిలబడి దండ వేయించుకున్నాం, ఫోటో తీయించుకున్నాం, ఇప్పుడు కొనుక్కోక ఏం చేస్తాం? సో సంతోషం, మనకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. థాయిలాండ్ వెళ్తే ఎంత చక్కగా ట్రీట్ చేశారు చూడని అనుకున్నాం. 100 రూపాయలు బొక్క, సరే వాట్ ఎవర్ అయ్యింది. కానీ థాయిలాండ్ మాత్రం వి ఫెల్ట్ హ్యాపీనా? వాళ్ళు కూడా 100 రూపాయలు సంపాదించుకున్నారా? సో మరి మన దగ్గర వచ్చినప్పుడు అలా తీస్తున్నాం. ఉదాహరణకి ఒక ఊరి హాస్పిటాలిటీ, అది పర్సనల్ లైఫ్లో కానీ ఒక కంట్రీ లైఫ్లో కానీ హాస్పిటాలిటీ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. సో దాని తర్వాత ఒకసారి 2 years బ్యాక్ GIZ జర్మనీ వాళ్ళు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే ఊరికనే ఇండియన్ గురించి బయట ఏమనుకుంటున్నారు, మనకేం జరుగుతుంది, మనం ఎట్లుండాలనే దానికి జస్ట్ కొంచెం గ్లోబల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో జర్మనీ విజిట్ వెళ్ళినప్పుడు దాదాపు 19 మెంబర్స్ ఉన్నారు ఇండియా నుంచి. సో అక్కడ దిగిన వెంబడే ద టూర్ గైడ్, ఒక ఎస్కాట్ ఆఫీసర్ ఉంటారు కదా జర్మనీ నుంచి, వారు చెప్పారు, నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇండియన్స్ కండక్ట్ చేశాను, వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా నేను కండక్ట్ చేశాను, కానీ ఒకటి మాత్రం చూశాను నేను ప్రతిసారి, మీరు 19 మంది ఉన్నారంటే రేపు మార్నింగ్ 9:55కి రమ్మంటే కనీసం ఒకరన్నా 10:55కి వస్తారు. దానివల్ల 9:55 అక్కడ వెహికల్లో లేకపోతే మన ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అవుతుంది. ఫారిన్ కంట్రీలో ఒక నిడిచిపెట్టిపోవడానికి కుదరదు, వాళ్ళు రావడం కుదరదు, కాబట్టి కాస్ట్లీ ప్రోగ్రామ్. ఈ రేపటి నుంచి మీరు అన్లైక్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద పాస్ట్, యూ షల్ బిహేవ్, యూ షల్ అడ్హెర్ టు ద టైమింగ్స్, టైం మేనేజ్మెంట్. అబ్సల్యూట్లీ వీ విల్ ఆల్ కమ్, ఇఫ్ యూ సే 9:55, 9:54కే వస్తామని చెప్పాం. నెక్స్ట్ డే నుంచి 12 రోజుల ప్రోగ్రామ్, ఏ ఒక్క రోజు కూడా 19 మందిలో రోజు 9:55కి వచ్చిన సందర్భమే లేదు. సో దిస్ ఈజ్ అవర్ నేషనల్ క్యారెక్టర్. పర్వాలేదు, నేను ఎప్పుడేం పోయి పాకిస్తాన్లో కానీ అమెరికాలో మాట్లాడటం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మన అన్నదమ్ములతో, మన సహోదరులతో, మన జూనియర్స్తో నేను మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్. సో యూ హ్యావ్ టు కాల్ స్పేడ్ ఏ స్పేడ్. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. మన దగ్గర ఉన్న మంచి ఏమిటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశం అంతా ఎంతో ఔన్నత్యం గలది, గొప్పది. ఎవరితో కొట్లాడకపోం, ఎవరు వచ్చినా మనను ఎక్స్ప్లైట్ చేయనిస్తాం, ఏ కల్చర్ వచ్చినా మనం అసిమిలేట్ చేయనిస్తాం, ఏ దేశం వాడు వచ్చినా మనం ఆశ్రయమిస్తాం, ఇంకో దేశాన్ని మనం కొల్లగొట్టం. అండ్ సింపతి బాగానే ఉంది, ఎంపతి బాగానే ఉంది, అండ్ వేరే వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఇవన్నీ ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి.
సో ఒక కుటుంబంలాగా జీవించి ఉంటాం, వేరే వాళ్ళు ఒక కుటుంబంలాగా జీవించి ఉంటారు, వ్యక్తిలాగా జీవించి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు మన దగ్గర నుంచి. ఇజ్రాయెల్లో ఉదాహరణకు చూస్తే, ఇజ్రాయెల్లో ఎవ్రీ ఫ్రైడే, మనకు మాదిరిగా సండే హాలిడే కాదు, ఫ్రైడే ఈజ్ అన్ హాలిడే. ఎందుకు మేము ఫ్రైడే హాలిడే అని అడిగాం అంటే, ఫ్రైడే రోజు మొత్తం ఇగో ఈ లైట్లన్నీ ఆఫ్ చేసేసి, మైక్లన్నీ ఆఫ్ చేసేసి, టీవీ అన్ని ఆఫ్ చేసేసి, సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి, ఫ్యాన్ ఆఫ్ చేసేసి, ఏసీ ఆఫ్ చేసేసి, వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఎవరు ఉంటే వాళ్ళు క్యాండిల్ లైట్ పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది, కానీ మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది, మనసుల మధ్య అంతరం పెరిగిపోయింది. ఇది తగ్గించడానికి కనీసం కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆలన పాలన కోసం కానీ, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం కానీ, ఒకరి సమస్యలు ఏమున్నాయి ఇంకొకరు తెలుసుకోవటం కానీ, తప్పనిసరిగా ఇంట్రోస్పెక్షన్ అండ్ షేరింగ్ విత్ అదర్స్. ఆ షేరింగ్ విత్ 4 అదర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఒబామా కావచ్చు, లేకపోతే రష్యా ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమస్యను పూర్తిగా అన్ని కోణాల్లోంచి, నీకున్న భయాల్ని, నీకున్నటువంటి ఆందోళనని, నీకున్నటువంటి యాంగ్విష్ని, నీకున్నటువంటి థ్రెట్స్ని, ఆపర్చునిటీస్ని, ఫెయిర్స్ని షేర్ చేసుకునేందుకు ఒక 4 వ్యక్తులు ఈరోజు ఉన్నారా? ఇంక్లూడింగ్ మీ, చాలా మందికి లేరు. కాబట్టే కొన్ని దేశాల్లో యాజ్ ఎ కల్చర్గా, అదేం చట్టం చేసి రాజ్యాంగం సవరణ చేసి చేయాల్సినటువంటి అంశం కాదు. సో వాళ్ళు ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కనీసం ఒక వారానికి ఒకసారి కూర్చోవాలనే నిబంధనతో ట్రెడిషనల్ జ్యూస్ ఉన్నటువంటి ఫ్యామిలీలో మాత్రం అట్లా చేస్తున్నారు. సో మనం ఎన్నిసార్లు మన అక్క చెల్లెలతో మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు అమ్మ నాన్నతో మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు మనం మిగతా వాళ్ళతో మనం మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాం, క్యాజువల్గా జడ్జిమెంట్ చేయకుండా. ఆ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే, సో వీఆర్ నాట్ షేరింగ్ అవర్ యాంగ్విషెస్, వీఆర్ నాట్ షేరింగ్ అవర్ ఒపీనియన్స్, వీఆర్ నాట్ షేరింగ్ అవర్ likes and dislikes. So that has its own impact at your own cost. And loyalty to the job. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన ఇండియన్ ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పుడు చూస్తే, ఒకసారి వరంగల్లో ఒక జాయింట్ కలెక్టర్ ప్రేమ్చంద్ అని ఉన్నారు. వారు బంగ్లా నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ సమస్య ఎక్కువగా ఉండింది. ఒక ఎక్స్ట్రీమిస్ట్ వచ్చి గన్ పెట్టాడు ఇక్కడ, పెట్టేసి బాబు నువ్వు రైట్ టర్న్ చేయమన్నాడు. సో మిస్టర్ సాంబయ్య అని డ్రైవర్, నేను వరంగల్ కలెక్టర్ అయినప్పుడు కూడా ఆయన డ్రైవర్. సో ఎంత లాయలిటీ అంటే, ఇట్ గన్ పాయింట్ ఆల్సో ఈ టర్న్డ్ ఈజ్ హెడ్ అండ్ ఆస్డ్, సార్ వీడు అటు పోమన్నాడు రైట్, మనం పోవాల్సిన స్ట్రేట్ ఎటు పోవాలన్నాడు. అంటే నువ్వు వాడు చెప్పినట్టు ఏంట్రా బాబు అని అంటే వాడు చంపేసినా సరే బాస్ చెప్పినట్టు వినాలనేటువంటి తత్వం. హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ దిస్, ద లాయలిటీ టు ద జాబ్ అనమాట. సో సాంబయ్యను ఈ రోజు కూడా నేను ఎన్నో మీటింగ్స్లో చెప్తాను, అండ్ ఒక బెస్ట్ డ్రైవర్గా నేను ట్రీట్ చేస్తాను. 1992లో అనుకుంటాను, మనకు బాబ్రీ మస్జిద్ ఇష్యూ అయినప్పుడు, మస్జిద్ని కూలగొట్టినప్పుడు, ఐ వాజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ ఇన్ నల్గొండ తహసీల్దార్ అప్పారెడ్డి అని ఉన్నారు. సో నల్గొండలో నారాయణపూర్ అనేటువంటి ఒక అడవి ప్రాంతంలో ఒక మస్జిద్ను కూడా చిన్నగా డ్యామేజ్ చేసేసారు. అండ్ నల్గొండ టౌన్లో బ్రహ్మంగారి తల తీసేశారు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. సాయంత్రం 7 గంటలకి చెండూరు తహసీల్దార్ టెలిఫోన్ అండ్ టోల్డ్ మీ సార్, ఇక్కడ బ్రహ్మంగారి తలకాయని తీసి పడేసి ఉన్నారు. అంటే సరే ఓకే, ఇమ్మీడియట్గా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి టౌన్లో ఫస్ట్ కర్ఫ్యూ పెట్టేశాం. తర్వాత లోకల్ తహసీల్దార్ని పిలిచాను. పిలిచి రేపు పొద్దున 6 గంటల వరకు బ్రహ్మంగారి తలకాయ మీద తల అంటే మొండె మీద తల ఉండాలి అన్నాను. అంటే ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు అంతే. పొద్దున 6 గంటలకు వచ్చి బెల్ కొట్టి, సార్ తలకాయ పెట్టేసినాను. ఎక్కడి నుంచి పెట్టాడు, ఏం తెచ్చాడు, ఈ శిల్పి ఎక్కడ వచ్చాడు, ఇదంతా ఏం లేదు. ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రైట్, మాకు బ్రహ్మంగారి తలకాయ తీసి పడేస్తున్నారంటే సాయంత్రం వరకు రంగులేసి తీసుకుపోయినాం, లైట్ వేసి చూపించాం. ఉన్నాడా, తలకాయ ఉందా లేదా? ఉంది సార్. మరి ఎందుకు లేదన్నారు? సో ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే క్రమంలో ఒక తహసీల్దార్ మాట్లాడకుండా నేను ఈ పని చెప్తే, ఇది దేశం యొక్క వాట్ ఈస్ ఇంటిగ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రాత్రి బాగా ఎక్కడో రామన్నపేట వెళ్ళారు, ఆ శిల్పిని తీసుకొచ్చి చేశారు. సో దట్స్ హౌ the loyalty and the integrity and then commitment to the job. అట్లాంటిదే ఎక్కడైనా ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలంటే ఆ విధమైనటువంటి కమిట్మెంట్ అండ్ లవ్ ఫర్ ద జాబ్ అండ్ కమిట్మెంట్ టు ద జాబ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు మన భారతదేశంలో ప్రపంచంలో యంగెస్ట్ స్టేట్ ఏంటంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ మనది. బట్ యంగెస్ట్ ఇన్ ద సెన్స్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ అయినప్పటికీ కూడా యంగ్స్టర్స్ ఎక్కువగా, యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కారణం ఒకటి నెగిటివ్ ఏంటంటే, మనం వృద్ధులయ్యేంత వరకు బ్రతికేంత కెపాసిటీ మన దగ్గర లేదు. న్యూట్రిషన్ లేకపోవడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్ సరిగ్గా లేకపోవడం కానీ, వ్యాక్సినేషన్ కానీ, వాట్ ఎవర్, త్వరగా చనిపోతాం, ఇన్ఫాంట్గా చనిపోతాం.
యంగ్స్టర్స్గా చనిపోతాం, అడల్ట్స్ కూడా త్వరగా చనిపోతాం. సరే వాట్ ఎవర్, ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా యూత్ ఉన్నాం, సరే మంచిది. యూత్ ఉంటే మంచిదా చెడా? ఆ దేశానికి మనకు మంచిదే, దేశానికి కూడా మంచిదే. ఇప్పుడు చైనా ఉందనుకోండి, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు 17 మంది ఉన్నారు నూటికి. వాళ్ళందరూ పని చేయనటువంటి వాళ్ళు, డిపెండెంట్ అయినటువంటి వాళ్ళు, పని చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి, ఏజింగ్ ఫ్యాక్టర్. జపాన్లో ఉన్నారంటే 17-19% ఉన్నారు. సో ఇండియాలో చూస్తే కేవలం 5% మాత్రమే 65 దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యువకులుగా ఉన్నాం. కానీ యువకులుగా ఉన్నప్పటికి కూడా మరి భారతదేశం కేవలం జనాభాలో మాత్రమే ప్రపంచంలో 2వ ర్యాంక్ ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే ఎప్పుడు 120-130 మధ్యలోనే ఉంటుంది. ఎందుకోసమని మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏం చేస్తే మనం మార్చగలం? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆఫ్ కోర్స్ లిటరసీ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఈ లిటరసీ అనేది 60, 70, 50 సంవత్సరాలు పెద్దతరం ఉన్నటువంటి వాళ్ళు ఎంత మనం కష్టపడ్డా ఇప్పుడున్న 100% చేయొచ్చు, కానీ వాళ్ళని అంత చేయడం అంత ఈజీ కాదు. మేమంతా ఉద్యోగం చేరినప్పుడు రాత్రి పగళ్ళు రోజు ఇంటికి 2 గంటలకు వచ్చేవాళ్ళం. ఆ వీధిలో ఉన్నటువంటి కుక్కలకు మాకు మాత్రమే సంబంధం, మనుషులు ఎవరు చూసిన పరిస్థితి లేదు. రాత్రి మగళ్ళు అంత చేస్తే కూడా, నేను మొన్న నల్గొండ పోయి చూస్తే, నల్గొండ ఏముంది, ఒకసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అబ్జర్వర్ వెళ్ళి చూశాను, అండ్ దెన్ కేరళ కూడా వెళ్ళి చూశాను. 100% లిటరసీ అయినటువంటి డిక్లేర్ చేసినటువంటి వాళ్ళు కూడా మనం ఎలక్షన్స్లో మళ్ళీ వెళ్ళి చూస్తే తమ్ ఇంప్రెషన్ చేస్తున్నారు. ఏమైందా మరి మీరు ఇట్లా అంటే, సరే సార్ వాళ్ళకి నేర్పాం కానీ మర్చిపోయారు, రిలాప్సింగ్ ఎక్కువ కానీ. సో లిటరసీ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్. హెల్త్ వీ కెన్ ఇంప్రూవ్, ఇన్కమ్ ఆల్సో వీ కెన్ ఇంప్రూవ్. ఎట్లా? మనం ప్రొడక్టివిటీ పెంచుకుంటే. ప్రొడక్టివిటీ పెంచాలంటే ఏం చేయాలి? మెకెన్జీ అండ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మన దేశం, భారతదేశం 120-130 ర్యాంకులు ఉండటానికి కారణం ఇక్కడ రిసోర్సెస్ లేక కాదు, న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ కానీ, ఈ రిసోర్సెస్ లేకపోవడం వల్ల కాదు, కానీ ఉన్నటువంటి రిసోర్సెస్ని ఆప్టిమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల, అది యువకులు అయితే ఏంటి, మహిళలు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, ఎవరైనా కూడా భూమిని కానీ, ఫారెస్ట్ని కానీ, మనుషులను కానీ, కంప్యూటర్ని కానీ. ఇప్పుడు ఉదాహరణకు చాలా కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీలో 10 to 5 కాలేజెస్ కంప్యూటర్స్ ఉంటాయి. 10 to 5, 5 o'clock అయిన తర్వాత కంప్యూటర్స్ నిద్రిస్తాయా? నిద్రపోతాయా? తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అక్కడే బిల్డింగ్ ఉంటుంది, అక్కడే ఫ్యాన్ ఉంటుంది, అక్కడే కరెంట్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి ఎక్స్ట్రా పర్సన్స్ని బట్టి. సో చాలా రాష్ట్రాల్లో, మన దేశంలోనే అట్లా 10 to 5 మాత్రమే వాటిని ఉపయోగించి మిగతా టైం హైబర్నేషన్లోకి పంపిస్తున్నాం. సో దట్ ఈస్ ఇనాప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్స్. ఒక ఎకరాకు చైనాలో 50 బస్తాలు పండితే ఇండియాలో 20 బస్తాలే పండుతాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రొడక్టివిటీ మన దగ్గర చాలా తక్కువ. అట్లాగే మనం కెపాసిటీ, చాలామందికి చాలా మంచి కెపాసిటీ ఉంది చదువుకోవటానికి కానీ, లేకపోతే మంచి ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు పైకి వచ్చేటువంటి కెపాసిటీ ఉంది. అయితే మనకున్నటువంటి టైం మేనేజ్మెంట్ని, మనకున్నటువంటి టైంని యువకులుగా ఉన్నప్పుడు సినిమాలు చూడటం, సినిమాలు చూసే టైంలో ఉద్యోగాల కోసం వెతుక్కోవటం, అండ్ ఉద్యోగాలు దొరికినటువంటి సమయంలో పత్తాలు ఆడుకోవటం, అంటే మిస్ మ్యాచ్ అనమాట. ఎవరు ఏ టైంలో ఏం చేయాలి? నేను ఇప్పుడు ఈ 1,00,000 మంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు తెలిసిందేమంటే, ఒక్కొక్క విద్యార్థి 4 నుంచి 6 సీరియల్ ప్రతిరోజు చూస్తారు, జీవితకాలంలో కాదు. ఈ సీరియల్స్ తర్వాత అయినా కూడా చూసుకోవచ్చు, బట్ ఎందుకని పిల్లలు ఆ విధంగా చూస్తున్నారు? సోషియో ఎకనామిక్, పొలిటికల్ చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా మందికి మన సెన్సస్ ప్రకారం కూడా 60-65% దే హ్యావ్ సింగిల్ రూమ్ టెనమెంట్. ఒక కిచెన్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి టాయిలెట్ ఉండదు, బట్ తప్పనిసరిగా టీవీ ఉంటుంది, కలర్ టీవీ ఉంటుంది. కలర్ టీవీలో బొమ్మరిల్లు, భార్యామణి, చింతామణి, అక్కమ్మ, ఇవన్నీ సీరియల్స్ వస్తాయి. ఈ సీరియల్స్ అమ్మ చూస్తుంటుంది. అమ్మ సీరియల్స్ చూస్తుంటే, ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుంటుందా? అమ్మ చూస్తుంది సీరియల్ కాబట్టి పిల్లలు కూడా చూస్తారు. మరి చూడకుండా ఏం చేయమంటారు చెప్పండి వాళ్ళు? కాబట్టి ఏ రోజు కూడా, ఏ రోజు వాళ్ళకు సిలబస్ ఆ రోజు చదివేటువంటి పరిస్థితి వెనకటి రోజులలో మనం 10వ తరగతిలో ఉన్నప్పుడు, 5వ, 7వ తరగతి, 8వ తరగతిలో ఉన్నప్పుడు 2-3 కిలోమీటర్ల దూరం పోయి గ్రామ పంచాయతీలో ఫస్ట్ టైం టీవీ వస్తే సండే సినిమా చూసి వచ్చేది. హాస్టల్లో ఉన్న రోజుల్లో మహాభారతం, రామాయణం వస్తే, లేకపోతే ఫ్రైడే, సండే ఖర్చీఫ్తో రిజర్వేషన్ చేసుకొని సినిమా చూసే పరిస్థితి. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమైంది? అప్పుడు ఏంటి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక యూనివర్సిటీలో చదివే వాళ్ళకు అది లభ్యమయ్యేది. ఈ రోజు టాయిలెట్ లేకపోయినా, రోజుకు భోజనం లేకపోయినా, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, అండ్ కలర్ టీవీ ఉంది, అన్ని సీరియల్స్ వస్తాయి. సో తల్లిదండ్రులు చూస్తున్నారు, తండ్రులు కాదు, సారీ, తల్లియే. తండ్రి ఎక్కడ చూస్తాడో తాగడానికి బయటకు పోతాడు, తల్లి మాత్రం తల్లి ఏమో పాపం కష్టపడి చేసి వచ్చి, ఆమె కూడా తెలియక ఏదో సరే మొత్తం మీద కొంత కంఫర్ట్ కోసం అది చూస్తున్నారు. సో పిల్లలు కూడా 1 చూడండి, 2 చూడండి, 3 చూడండి అని ఇది అడిక్షన్ అనమాట. సో ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఎన్ని దురలవాటు ఎట్లాగో ఈ సీరియల్ చూడటం కూడా, అది సీరియల్ ఆది అంతం లేనిది అనమాట. అది భాగవతం లాగా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఎంత అవుతుందో తెలియదు.
కొన్ని అయితే సంవత్సరాల తరబడి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి శిశువుతో పాటుగా అవి కూడా పెరుగుతూనే ఉంటాయి. అలాంటి సీరియల్స్ ఎఫెక్ట్ పడ్డటువంటి బారిన పడ్డటువంటి గ్రామీణ ప్రజానీకం విద్యార్థులు ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. వన్ హ్యాస్ టు స్టడీ అబౌట్ దిస్ వెరీ సీరియస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లం. సో దాంట్లో మనం కూడా ఏం చేస్తున్నాం, మనం చదువుతున్నటువంటి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దాదాపు 3 లక్షల మంది ఎవ్రీ ఇయర్ మన కాలేజీలో ఎంటర్ అవుతే రెగ్యులర్గా పాస్ అవుతుంది 20% మంది మాత్రమే. అండ్ 20%లో మళ్ళీ రెగ్యులర్ 70% అండ్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు ఒక మేబీ 40-50% ఉంటారు, మిగతా వాళ్ళు లేరు. ఒక రకంగానేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా పెట్టుకున్నాం, ఇంకో రకంగా కారణం ఏదైనా ఉండొచ్చు, మన స్కూల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో బలవంతంగా కూలి చేసి నాలి చేసి సంపాదించి డొనేషన్ కట్టి రకరకాలు చేసి కాలేజీలో పంపిస్తున్నారు. సో పంపించినప్పుడైనా మనకి ఇంటర్మీడియట్ స్థాయి ఒక సబ్జెక్ట్లో లేదనుకోండి, దాన్ని మేకప్ చేసుకోవాలి. 10వ తరగతి స్థాయి లాంగ్వేజ్లో లేదనుకోండి, మేకప్ చేసుకోవాలి. చాలా ఇలాంటి ఆల్టర్నేటివ్ ఇదొకటి ఏంటంటే ఏ విధమైనటువంటి స్థాయి నుంచి ఏ విధమైన స్థాయి వరకు మనకు వెళ్ళొచ్చు అనే దాని మీద కొన్ని రకాలైనటువంటి ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇక్కడ ఉంటాయి. బట్ దాంట్లో నుంచి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మనం పొంది మీరు రేపటిలో మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి, అందరూ అన్ని కాలేరు, అందరూ నోబెల్ లారియట్స్ కాలేరు. మన సక్సెస్కి ఫార్ములా ఏంటంటే అది ఒక గుళికలో వేసి చెప్పాలంటే హార్డ్ వర్క్, ఆస్పిరేషన్, ఇంటెలిజెన్స్. మిగతా అన్ని ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ అంటే బేసిక్గా ఇవి. అయితే నీకు బాగా ఇంటెలిజెంట్ ఉన్నావు అనుకో, నువ్వు ఒక అడవిలో వేశారు, స్కూల్ పంపించలేదు, కాలేజ్ పంపించలేదు, ఎప్పుడు చదువుకోలేదు, యూ విల్ నాట్ బి ద టాపర్, యూ విల్ నాట్ బి ద బాటమ్ కూడా ఉండేది పరిస్థితి లేదు. బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నావు, కానీ నీకు భారతదేశంలోనే అందరికంటే టాప్ వచ్చేంత ఇంటెలిజెన్స్ లేదనుకో, యూ మే నాట్ కమ్. సో దానికి చింతించాల్సినటువంటి అవసరం లేదు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. సో యూ డూ యువర్ జాబ్, మీరు కష్టపడండి, ఎంత ప్రయత్న లోపం ఉండకూడదు. నీ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేసేసాయి. నీ ఐక్యూని బట్టి ఆ స్థాయి వరకు వెళ్తారు. అందరూ టాప్ వెళ్ళాలని అనుకోవటం కూడా దురాశ, తప్పది. బట్ యాస్పిరేషన్ కూడా ఉండాలి. సపోజ్ నీకు పైలట్ కావాలనే యాస్పిరేషన్ ఉందనుకో, కనీసం రైల్ ఇంజిన్ డ్రైవర్ అని అవుతావు. బట్ నీకు యాస్పిరేషన్ లేదనుకో, ఏదో ఒకటి నడుచుకుంటూ పోతాం, ఏదో ఒకటి తగులుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఏది తగలదు. కాబట్టి మనం ఆత్మన్యూనత భావానికి కూడా లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనకు కొంచెం ఐక్యూ తక్కువ ఉంది, లేదంటే స్కూల్లోనో కాలేజీలోనో స్టాండర్డ్ తక్కువ ఉంది, కమ్యూనికేషన్ ఏదైనా ఇబ్బంది ఉంది, మేకప్ చేసుకోవడానికి ఉన్నటువంటి టైంని, అంటే టైం మేనేజ్మెంట్ మీద కూడా మీకు క్లాసెస్ అయి ఉంటాయి బహుశా. అర్జెంట్ ఏంటి, నాట్ అర్జెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇది ఆ రోజుకి, ఆ వారానికి, ఆ సంవత్సరానికి, ఈ జీవితానికి, ఇవి 4 మీరు తప్పకుండా ఒక మ్యాట్రిక్స్ వేసుకొని జీవితానికి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి రాసి పెట్టుకోండి. కేవలం మీరు అనుకుంటే కుదరదు. అండ్ ఈ సంవత్సరానికి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి, అండ్ ఈ వారానికి ఏంటి, ఈ నెలకేంటి, ఈ రోజుకేంటి, అండ్ ఈ నిమిషానికి ఏంటి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పినటువంటి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు అనేటువంటి సారాంశాన్ని మీరు తీసుకోవాలనేటువంటి దృక్పథంతో నోట్ చేసుకోవటం కానీ, మెంటల్ నోట్ చేసుకోవటం కానీ చేస్తే దట్ ఈస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ మూమెంట్. అండ్ ఫర్ టుమారో వాట్ ఈస్ అన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే రేపు ఉదాహరణకు సినిమాకు వెళ్ళాలి, లేకపోతే అందరు కలిసి గోవా వెళ్ళాలి, అందరు కలిసి ఏదో సింగపూర్ వెళ్ళాలి, అందరు కలిసి ఏదో దేపు దొంగతనం చేయాలి. ఇవన్నీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏం కావు. దాంట్లో యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. ఉదాహరణకు ఒకసారి నేను కర్నూలు వెళ్ళాను. డాక్టర్ బ్రహ్మారెడ్డి అని చాలా పుస్తకాలు రాస్తారు, ఆయన కూడా జన విజ్ఞాన వేదిక సైంటిస్ట్ అంతా. సార్ మీ మున్సిపల్ కమిషనర్స్కి కొంచెం టైం మేనేజ్మెంట్ మీద క్లాస్ తీసుకుంటాను. సరే తీసుకోండి అని నేను కూడా సరదాగా వెళ్ళి కూర్చున్నాను. ఏమనుకోకపోతే మీ టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం నేను అనాలిసిస్ చేస్తాను సార్. మరి ఏమన్నా నా టైం కూడా చేస్తాను, నేను ఓకే చేయని చెప్పాను. అయిన తర్వాత ఏమేం చేస్తారు చెప్పండి సార్ అన్న. ఏముందని పొద్దున నేను 6 గంటలకు లేస్తాను. లేచిన తర్వాత అబ్ల్యూషన్స్, టీ బ్రష్ అది ఇది టీ చేసేసి టీ తాగిన తర్వాత అండ్ 6:30 నుంచి 7:30 వరకు న్యూస్ పేపర్ చదువుతాను. 7:30 to 8:30 గేమ్ ఆడతాను. 8:30కి వస్తాను. 8:30 to 9:30 స్నానం చేసి డ్రెస్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 9:30కి ఆఫీస్కి వస్తాను. ఇది చేస్తాను, అది చేస్తాను. మళ్ళీ సాయంత్రం నైట్ 11 to 12 o'clock ఫైల్స్ అన్నీ అయిపోయినాక 12 to 1 o'clock పుస్తకాలు అయినదని పడుకుంటాను. చాలా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మరి ఇంకెక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను? నైట్ 1 to 6 అదే కదా నేను వేస్ట్ చేస్తాను. లేదు మార్నింగ్ మీరు చూడండి, మార్నింగ్ మీరు 6:30 నుంచి 7:30 వరకు 1 గంట సేపు పేపర్ చదువుతారన్నారు కదా. ఈ వయసులో మీకు అన్ని సెలెక్షన్స్ అయిపోయినాయి, అంత అయిపోయినాయి, పేపర్ అన్ని గంటలు ఎందుకు చదవాలి సార్ అన్నాడు. మరి ఏం చేయాలంటే మీరు టాయిలెట్ ఉన్న 3 నిమిషాలు సరిపోతుంది మీకు. ఓహో అట్లా అప్పటి నుంచి అదే చేస్తున్నాం, సరిపోయింది. సో ఉదాహరణకు చెప్పాను నేను టైం మేనేజ్మెంట్ మీద. మీకు అలాగే మీరు జస్ట్ అనలైజ్ చేసుకోండి. ఒకరి మీద జెలస్తో కాదు, హేట్రెడ్తో అవసరం లేదు. బట్ హౌ కెన్ యూ బీ ఎఫెక్టివ్ ఇన్ యువర్ ఓన్ థింకింగ్, in your own planning, in your own organization, in your memory retention, etc.
ఏది చదవాలి, ఏది వినాలి, ఎవరితో ఉండాలి, అది కూడా చాలా ముఖ్యం. వీడు కర్ణుడు ఎంత గొప్పవాడైనా మహాభారతంలో శల్యుని పెట్టేశారు భీష్ముడికి కర్ణుడు అంటే సమూహం కోపం కొంచెం. సో నువ్వు వీడిని యుద్ధం చేసేటప్పుడు ఈ శల్యుని పెట్టేసి సరిపోద్దని కథం చేసి పడేశారు. సో శల్య సారథ్యం. అలాగే మనం కాలేజీలో ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మన చేతిలో ఉంటే మంచిదే. చేతులు లేదనుకోండి, వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, చాలా చాలా ముఖ్యం. ఈ ఇంటర్మీడియట్లో నేను వెళ్ళినప్పుడు ఒక వారం రోజుల తర్వాత షేక్ సలాం అని ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత, సార్ మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి 2 years అన్నాడు. అంటే ఎందుకు 2 years చేస్తావు, తర్వాత చేయమంటే ఇంకేమో 2 years అయితే కాంట్రాక్ట్ మా ఇంట్లో చెప్పారు అని అన్నాడు. అంటే ఎందుకు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలన్నాను. అంటే నేను 10th క్లాస్లో 3 సార్లు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. ఈ కాలేజ్ టాపర్ ఎవరో కనుక్కొని ఈ వారంలో కనుక్కున్నాను, నువ్వే టాపర్ అని. కాబట్టి కాలేజ్ టాపర్తో 2 years ఫ్రెండ్షిప్ చేయమన్నారు మా వాళ్ళు అన్నాడు అనమాట. ఓకే, నాకైతే ఏం అభ్యంతరం లేదు తర్వాత కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి. నీకు 2 years ఒకేలా ఒకంటే సరే, తర్వాత చూద్దాం మరి ఇప్పుడైతే 2 years క్లోజ్ ఫ్రెండ్స్. సో రోజు నేను ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడిని ఆయన ఇంటర్మీడియట్లో. నాకేమో బిర్యానీ, తర్వాత అరటిపండు ఇచ్చేవాడు ఆయన వారానికి ఒకసారి. సో దాని తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ డబుల్ ఇంగ్లీష్ చేసి పీజీ టీచర్ ఏదో రెసిడెన్షియల్ స్కూల్లో చేస్తున్నాను అనమాట. పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను ఎటన్నా వెళ్ళాలన్నా వెళ్ళే పరిస్థితి లేదు. రోజు సాయంత్రం 8 గంటలకు వస్తాడు ఆయన, వచ్చి ఇప్పుడు ఇది ట్యూషన్ చెప్పమంటాడు. అది ఆయన కోసమైనా మరి మనం రోజు సో కంపెనీ కూడా చెప్తున్నాను అనమాట. సో చదువుతున్నటువంటి సత్సంగత్యం, చదువుతున్నటువంటి కాలంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నా, నేను కృష్ణుల్లాగా స్థితప్రజ్ఞుడిని, నాకేం కాదు అనేటువంటి వాళ్ళు 1% ఉంటారు. బట్ మనందరం స్థితప్రజ్ఞులంగా ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోయేటువంటి మనస్తత్వం కొంత ఉంటుంది. కాబట్టి చూజింగ్ యువర్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వాక్ అలోన్ దెన్ బీయింగ్ ఇన్ ఏ వర్స్ట్ క్రౌడ్. ఒక చెడు సమూహంలో ఉండే కంటే ఒక్కడు ఏకాంతంగా వాక్ చేసాయి ఇఫ్ యూ లైక్ ఇట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాలేజెస్. క్లాప్స్ అంటే కదా. సో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సెడ్, ఇఫ్ యు ఆర్ ఎ స్ట్రీట్ స్వీపర్, అంటే ఒకవేళ నువ్వు వీధులు ఊడ్చేవాడైతే, ఇఫ్ యు ఆర్ ఎ స్ట్రీట్ స్వీపర్ యూ షుడ్ స్వీప్ ద స్ట్రీట్ సో వెల్ దట్ ఏంజల్స్ పాసింగ్ ఓవర్ షుడ్ పాస్ ఫర్ ఎ మినిట్ అండ్ సే వాట్ ఎ గ్రేట్ స్ట్రీట్ స్వీపర్ లివ్డ్ హియర్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ పోయట్ యూ షుడ్ బి లైక్ ఎ షేక్స్పియర్. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ మ్యూజిషియన్ యూ షుడ్ బి లైక్ ఎ బీథోవెన్. అంటే ఒకవేళ నువ్వు వీధులు ఊడ్చేవాడైతే, ఎంత చక్కగా వీధులు ఊడ్చాలంటే పైనుంచి పయనిస్తున్నటువంటి దేవతలు కాసేపు ఆగి ఎంత చక్కని వీధులు ఊడ్చేవాడు ఉన్నాడు ఇక్కడ, శబాష్ అనాలంట. ఒకవేళ నువ్వు పోయిటరీ రాయాలనుకుంటే షేక్స్పియర్ లాగా పోయిటరీ రాయాలి. ఒకవేళ మ్యూజిషియన్ కావాలనుకుంటే బీథోవెన్, చెవిటాయన ఆయన, బీథోవెన్ లాగా వరల్డ్ ఫేమస్ బెస్ట్ మ్యూజిషియన్ కావాలి. అట్లాగే నువ్వు విద్యార్థి కావాలంటే బెస్ట్ విద్యార్థి కావాలి, ఉద్యోగి కావాలంటే బెస్ట్ ఉద్యోగి కావాలి, సర్పంచ్ కావాలంటే బెస్ట్ సర్పంచ్ కావాలి, ఎమ్మెల్యే కావాలంటే బెస్ట్ సర్పంచ్ ఎమ్మెల్యే కావాలి, ఇంజనీర్ కావాలంటే బెస్ట్ ఇంజనీర్. ఇది అది మన దేశంలో ఉన్నంత తారతమ్యం మన మైండ్లో, అమ్మ నాన్నకి, తాత అమ్మమ్మకి, అండ్ ఫ్రెండ్స్కి, ఇంటి ముందర ఉండే వాళ్ళకి, ఇంటెన్క ఉండే వాళ్ళకి, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, జీతం ఎంత, నాతం ఎంత, జీతం ఎక్కువ ఉండి నాతం తక్కువ ఉన్న కష్టం వీళ్ళతో. సో ఇవన్నీ అనేటువంటి సంస్కృతిలో నుంచి మనం వస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి ఐక్యూను, మనకు ఇంతవరకు చేసినటువంటి యాస్పిరేషన్, హార్డ్ వర్క్ని బట్టి, మనకున్నటువంటి లెవెల్ని బట్టి ఏ జాబ్ అనేది కాదు, ఏ జాబుకి ఎవరు సూటబుల్ అయితే ఆ జాబుకు ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించి ఆ పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అదే గొప్ప విషయం. అందులో అది నచ్చకపోతే దాన్ని ఆల్వేస్ వీ కెన్ క్విట్ ఇట్, బట్ టిల్ యూ క్విట్ ఇట్ యూ హ్యావ్ టు ద బెస్ట్ ఇన్ దట్. సో బీ ద బెస్ట్ స్టూడెంట్, బీ ద బెస్ట్ అన్ఎంప్లాయ్, బీ ద బెస్ట్ ఎంప్లాయ్, బీ ద బెస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో స్టాప్ గాసిపింగ్, స్టాప్ passive activities, stop unproductive activities, excel in whatever you do and do time management and planning. Be happy. Thank you. Now interaction. వైన్ కానీ, పాన్ పరాగ్ కానీ, గుట్కా కానీ చిన్న చిన్నవే అసలు క్యాజువల్ గా బయట అమ్మేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని కొంచెం క్వశ్చన్ అర్థమైంది. విన్స్టన్ చర్చిల్ సెడ్, we get the government that we deserve. అంటే మనం ఎలాంటి వాళ్ళం అవుతే అలాంటి ప్రభుత్వం ఉంటుంది. ఐ థింక్ యూ అండర్స్టూడ్. సార్ మై నేమ్ ఈజ్ శ్రీకాంత్ సార్. ఇప్పుడు సీరియల్స్ అందరు చూస్తున్నారు, దానివల్ల హోమ్ మేకర్స్, మదర్స్ కానీ వాళ్ళు చూస్తున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారని, దానికి అడిక్ట్ అయిపోతున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది కదా. దేనికి? సీరియల్స్ కి మదర్ చూస్తే కూడా చైల్డ్ వచ్చి పక్కన కూర్చొని చూస్తున్నారు, ఆటోమేటిక్గా డే బై డే అది అలా వచ్చేస్తుంది.
సో మామూలుగా అయితే గవర్నమెంట్ మరి గ్యాస్ బండర్ పైన వీటిపైన ప్రైజెస్ హైక్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఇవి టెలికాస్ట్ అవుతున్న వాటిని అసలు ఇవి టెలికాస్ట్ అవ్వడానికి మరి వీటిని కూడా ప్రైజెస్ హై చేస్తే అది ఓకే, తీయాలనుకున్న వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం ఎందుకు అలో చేస్తుంది అంటావు. సో ఇప్పుడు మీరు ఎంత నేను కూడా యువకుని తర్వాతనే పెద్దగా అయ్యాను, మీరు ఇంకా పెద్దగా కాలేదు, బట్ యువకులు ఉన్నారు. బట్ నాకు 2 స్టేజ్లు ఉన్నాయి, నీకు ఒకటే స్టేజ్ ఉంది. సో మనకేంటంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఐకనోక్లాస్టిక్ బిహేవియర్ ఉంటుంది. ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అంటే మనకు పరిపాలనలో ఉన్నటువంటి ఈవిల్స్కి, చెడుకు అన్నిటికీ ప్రభుత్వమే కారణమని మనం అనుకుంటుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఆప్షన్లెస్ లైఫ్ ఈజ్ పవర్టీ. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, నీకు అవసరమైతే నువ్వు చూస్ చేసుకో, అంతేగాని ఆప్షన్స్ నువ్వు ఉండొద్దని అనవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఐఏఎస్ కావాలంటే అచ్చా, వెరీ నైస్ క్వశ్చన్, కంగ్రాచులేషన్స్, క్లాప్ హిమ్. చాలా మంచి ప్రశ్న ఇస్తారు. నేను 9వ తరగతిలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అయినప్పుడు, అవును ఓకే, 9వ తరగతిలో నేను డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అయినప్పుడు ఐ వాజ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ మై స్కూల్. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా అక్కడికి పిలిపించారు. ఆ బంట్రోతు ఇదంతా పట్టి గిట్టి తమాషా ఇదంతా చూసి ఆ రోజు డైరీలో రాసుకున్నాను. నేను ఎవరైనా వస్తే తర్వాత చూపిస్తాను, ఆఫీస్లో ఉంది. నేను కూడా జిల్లా కలెక్టర్ అవుతానని ఎవరికి చూపించలేదు, ఇంట్లో కూడా చూపించలేదు, రాసుకున్నాను 9th క్లాస్లో. సో దట్ వాజ్ ద ఇన్స్పిరేషన్. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుందో తెలియదు, అందుకోసమని ఇలాంటి ఇన్స్పిరేషన్ మిగతా వాళ్ళకి ఎందుకు కల్పించొద్దనే ఉద్దేశంతో నేను ఇన్ని 100 స్కూళ్ళు, ఇన్ని లక్షల మంది విద్యార్థులతో మాట్లాడడానికి కూడా కారణం, అనుకోకుండా యాదృష్టికంగా నాకు దొరికిన ఒక ఇన్స్పిరేషన్తో ఒక తెలుగు మీడియంలో చదివి 2.5 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో రాసి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు వచ్చి, అండ్ ఇప్పటి వరకు 23 సంవత్సరాల నుంచి రాత్రి మగాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కదా, దానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్. నేనేం మహా అంటే టీచర్ అవుతాను అనుకున్నాను, లేకపోతే కండక్టర్ అవుతాను అనుకున్నాను. ఎందుకంటే మనకు 10th క్లాస్లో మార్క్స్ ఎక్కువ వస్తే కండక్టర్ అప్పట్లో ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉండేది. ఎట్ ది మోస్ట్ కండక్టర్ అని కొన్ని రోజులు ట్రయల్ కూడా వేసాను. కండక్టర్ అయితే టికెట్ ఎట్ట కూడా అది కాకపోతే మనకేంటంటే కండక్టర్ బదులు కలెక్టర్ అయిపోయినాం, అది వేరే విషయం. సో బట్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. పేరు చెప్పు, నువ్వు ఏం చదువుతున్నావు చెప్పు. మై నేమ్ శ్రీధర్ రెడ్డి సార్, బీటెక్ థర్డ్ ఇయర్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సార్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సార్. ఎన్విరాన్మెంటల్, ఏరోనాటికల్ సార్, ఏరోనాటికల్. ఏరోనాటికల్, ఓకే ఓకే సార్. స్మాల్ ప్రాబ్లం సార్, మన రోడ్డు పైన వెళ్తుంటే టాయిలెట్స్ ఉంటాయి సార్. రోడ్డు పైన వెళ్తుంటే టాయిలెట్స్ ఉంటాయి కదా సార్. సార్ టాయిలెట్స్ ఉంటాయి, మనం చూస్తున్నాం, టాయిలెట్స్ పక్కన వేరే వాళ్ళు వచ్చి టాయిలెట్స్ పోస్తుంటారు, బట్ లోపల ఎవరు యూజ్ చేసుకోరు సార్. లోపల టాయిలెట్స్ ఉన్నా ఎవరు యూజ్ చేసుకోరు సార్. ఓకే ఓకే, ఎందుకని? ఓకే సార్, కొన్నిసార్లు అంటే వేరే దేశం గురించి మాట్లాడుకుంటాం సార్, వేరే దేశంలో బయట స్ప్లిట్ చేయరు, లేకపోతే టాయిలెట్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి. సార్ మన దేశంలో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలనుకున్న అంటే అర్జెంట్ టాయిలెట్స్ వచ్చినా అంటే పక్క ప్లేస్లో దొరకట్లేదు సార్. ఒకటి ప్రాబ్లం, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి ప్రాబ్లం అడిగి చేస్తా అంటే ఇప్పుడు మన ప్రాబ్లం ఉంది కాబట్టి పక్క తప్పాలని చెప్పేసి అక్కడనే చేసేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే సమయం తక్కువ ఉంది, చాలా మంది అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక ఆర్ట్. మీకు రేపు ఇంటర్వ్యూలలో అండ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా పేజీలు ముఖ్యం కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు 30, 40, 50 పేజీలు రాసేవాళ్ళం మేము. ఇప్పుడు రాస్తున్నటువంటి పిల్లలు వాళ్ళకి ఒక 10 వాక్యాలు అంటే 10 వాక్యాల స్పేసే ఇస్తున్నారు, కింద 11 వాక్యాలు రాస్తుంటే మార్క్స్ పోతాయి. లేవు. నాకు అర్థమైనంత వరకు టాయిలెట్స్ ఉంటాయి కానీ యూజ్ చేయరు అనేది. ఓకే, వెరీ నేను మున్సిపల్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఒకరోజు గచ్చిబౌలి, నేను ఉండే దగ్గర నుంచి సీఎం ఇంటెన్క మామూలుగా ఈ ఐఏఎస్ అసోసియేషన్ ఉంటుంది, అక్కడ బ్యాడ్మింటన్ ఆడడానికి వస్తాను. ఒకరోజు నడిచి వచ్చాను నేను 10 కిలోమీటర్లు కావాలని, మధ్యలో టాయిలెట్ వచ్చింది. చూస్తే ఎక్కడ ఒక టాయిలెట్ లేదు, పబ్లిక్ టాయిలెట్. సరే ఒక దగ్గర రెడ్ క్రాస్ ఏదో కనపడ్డది మధ్యలో. సో అటు ఇటు అని మేనేజ్ లోపల పోతుంటే వాచ్మెన్ మీరు పోవడానికి లేదు, మెంబర్ పోవాలన్నాడు. మనమేమో అక్కడ చెప్పేటట్లేదు ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ ఇదంతా. మరి అట్లయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎందుకు నడిచి వస్తున్నాను అంటాడు. సో చాలా కష్టపడి చాలా రకరకాల ట్రిక్స్ చేసి వాడిని మోసం చేసి లోపల పోయినాను. మొత్తం మీద పోయి ఆ టాయిలెట్ పోయే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మనం చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఇచ్చాం. అంటే 70-75% స్కూళ్ళల్లోనే టాయిలెట్స్ ఉన్నాయి. దాంట్లో 81% టాయిలెట్లు ఫంక్షనింగ్ లేవు. సో టాయిలెట్ ట్రైనింగ్ అనేది కూడా ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ జయరాం రమేష్ వచ్చిన తర్వాత టాయిలెట్స్ మీద ఇంతగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే,
సో దిస్ ఇస్ ద ఇష్యూ. ఒకటి టాయిలెట్స్ ఉండటం, రెండోది ఒక టాయిలెట్ ఏంటంటే అందరికీ కమ్యూనిటీకి అందరికీ ట్రైనింగ్ ఉంటేనే. ఒక కొత్త టాయిలెట్ 10 లక్షలు పెట్టి కట్టామనుకోండి, ఒకరు పోయి అందరూ టాయిలెట్ యూజ్ చేసి వాటరింగ్ సరిగా చేయలేకపోతే, కంటిన్యూస్గా రాకపోవడం వల్ల కానీ, ఆయనకు తెలియకపోవడం వల్ల కానీ, మర్చిపోవడం వల్ల కానీ, సెకండ్ వ్యక్తి పోడు, అది కంటిన్యూస్గా క్లోజ్ అవుతుంది. నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళాను, ఓ స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే స్టార్ హోటల్ లాగా ఉంది స్కూల్. అయితే ఎంత ఇది స్టార్ హోటలా మన మున్సిపల్ స్కూల్ అంటే, మున్సిపల్ స్కూల్ వేస్తారన్నారు. మన మున్సిపల్ స్కూల్ ఇంత బాగా ఎందుకు ఉందంటే, చదువుకున్న వాళ్ళందరూ అమెరికా పోయి డాలర్ పంపిస్తే ఇట్లా కట్టించాం సార్. ఓ బాగానే ఉంది, అయితే క్లాసులు బాగున్నాయి, టాయిలెట్ ఎటుందో చూద్దామన్నా. మరి హెడ్ మాస్టర్ పరేషాన్ అయ్యాడు అనమాట. అరే డైరెక్టర్ అంటే ఏంది, ఇట్లా వచ్చి మా స్కూల్కి రావడమే ఎక్కువ, టాయిలెట్ చూస్తున్నాడు ఏందని. డైరెక్టర్ అంటే టాయిలెట్ చూడకూడదు, ఎప్పుడు చూడలేదు లైఫ్లో. సో ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే ఇద్దరికి వామిటికి వచ్చింది అనమాట. ఆ టాయిలెట్ ఓపెన్ చేశారు, ఎవరో చెడగొట్టారు, మళ్ళీ యూజ్ చేయలేదు. సో దానివల్ల స్టార్ హోటల్ లాగా కడితే ఏముంది టాయిలెట్, ఇంకేలాగా కడితే ఏముంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ 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 ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు 100 days ప్రోగ్రామ్, ఇప్పుడు అమీర్ ఖాన్ నన్ను పిలిచింది ఇంటర్వ్యూ చేసేదానికి కూడా ఇదే ఇష్యూ మీద. అర్బన్ ఏరియాల్లో మేము డంప్ యార్డ్లో ఎక్కడైతే చెత్త వేస్తామో, జవహర్ నగర్ ఇక్కడ చూశారు కదా, అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, ఇంజనీర్ కానీ, విద్యార్థి కానీ, ప్రొఫెసర్ కానీ, టీచర్ కానీ ఎవరు పోరు. అట్లాంటి పరిస్థితులలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక మున్సిపల్ డంప్ యార్డ్లో చెత్త వేసే దగ్గర దాన్ని ఒక నందనవనంగా తయారు చేసి మున్సిపల్ కమిషనర్ కూతురు మ్యారేజ్ జరిపించాము అక్కడ. Then that is spotted by this Amir Khan product Satyameva Jayate. వాళ్ళు ఎలా చేయగలిగారు, మీరు భారతదేశం అంతా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నెల రోజుల కింద నన్ను అడిగారు. జనవరి 12-13 నాడు మా స్టార్ ప్లస్ వారు స్టార్ 1 నాకు తెలియదు, స్టార్ అనుకుంటా, సమ్ స్టార్ ఏదది సత్యమేవ జయతే నేను చూడలేదు, ఎందుకంటే నేను ఈ పిల్లలకు సీరియల్ చూడొద్దు అని చెప్పి ఏ టీవీ చూస్తున్నాను ఏం చేయాలి. సో వాళ్ళు మొత్తం మీద మెయిల్ కొడితే వస్తానని చెప్పాను నేను. సో దే హ్యావ్ బుక్డ్ టికెట్స్ ఫర్ మీ. ఐఎమ్ గోయింగ్ టు అమీర్ ఖాన్ ఆన్ 12th and 13th. దట్ ఈస్ వెరీ రిలవెంట్ నాన్న, నువ్వు చెప్పింది మాత్రం చాలా మంచిదే, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి డన్. చెప్పమ్మా. మేజర్గా ఇండియా ఈరోజు ఎదుర్కొనేది ఏంటంటే కరప్షన్ సార్. ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ బికాస్ ఆఫ్ కరప్షన్ ఓన్లీ. దెన్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు యూత్కి ఇచ్చే ఒక సలహా అయినా కావచ్చు, మీ అమూల్యమైన సలహా ఇవ్వండి సార్. కరప్షన్ని దాదాపుగా మనం నివారించాలంటే, ఇండియాలో డెవలప్డ్ కంట్రీగా ఎదగాలంటే మనకు అది కావాలి. దట్స్ వై ఓకే. సో బట్ వెరీ సీరియస్ ప్రాబ్లం అది. అయితే చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. మనము బ్రాహ్మణులమై ఉండి, శాకాహారులమై ఉండి, జన్మత వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మాట్లాడటం కాదు. సో బలవంతులమై ఉండి కూడా అవసరమైన పరిస్థితుల్లో వైలెన్స్ చేయకపోతేనే మనం నిజమైన క్యారెక్టర్ అనమాట. అలాగే ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఉన్నారు, యాస్పిరేషన్స్ ఉన్నాయి, చక్కని భారతదేశం ఉండాలని అనుకుంటున్నారు. మీలో చాలామంది నేను చూశాను, ఉద్యోగంలోకి వచ్చిన మరుక్షణం ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఏదో ఒళ్ళుడిగి, లేకపోతే కష్టాలు అయిపోయి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక, చదివేయలేక చేశారంటే కొంత అర్థం ఉంది. కానీ జాయిన్ అయిన మరుక్షణం నుంచి కూడా కరప్ట్ రూట్లో వస్తున్నారు అండ్ కరప్షన్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే మన వరకు మనం చేయకపోవడమే ఉత్తమం. ఇక వేరే అన్ని ఎంత మాట్లాడినా లాభం లేదు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. My name is Sai Kiran. I'm pursuing my BSc Electronics, sir. Sir, I have a question, sir. Is this education system is good or not? So what is the remedy? I hope you will answer. ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను చెప్పాను కదా అన్న ఇందాక, మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్యాసివ్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంది. అంటే మిడ్ డే మీల్ ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, అండ్ పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా ఎవరు దొరకటం లేదు. కాబట్టి బలవంతంగా స్కూల్కు తోస్తే స్కూల్కి వెళ్తున్నారు. కానీ అందరి పిల్లల్ని భాగస్వాములు చేయలేకపోతున్నాం స్కూల్లో. అంటే అకాడమిక్లో కానీ, అటెండెన్స్లో కానీ, సైన్స్లో కానీ, కల్చర్లో కానీ, హైజీన్లో కానీ, శానిటేషన్లో కానీ పిల్లల భాగస్వామ్యం లేకుండా కేవలం టీచర్స్ చెప్తే బాగా టాప్ తల్లిదండ్రులు బాగున్నటువంటి వాళ్ళు, టాప్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు బాగా వస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ చదువు అవ్వటం లేదు. అసలు 10 సంవత్సరాలు ఒక జైలు జీవితం గడిపి మెజారిటీ బయటకు వస్తున్నారు. వాళ్ళకు మనం ఇలాంటి లెక్చర్స్ ఎన్ని పెట్టినా కూడా, మీరు దేశంలో వివేకానందుడు లాగా కావాలి, ఐన్స్టీన్ లాగా కావాలి, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ లాగా కావాలంటే కావాలని ఉంటుంది, కానీ బేస్ ఉండదు. మన ఫౌండేషన్ లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా లాభం లేదు కదా. కాబట్టి ఆ పరిస్థితి ఉంది. అందరం కలిసి, యువకులు కలిసి, టీచర్లు కలిసి, అండ్ విద్యార్థులు కలిసి, టీవీ చూసే తల్లిదండ్రులు కలిసి, టీవీ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కలిసి, అందరం కలిసి మనం ఇప్పుడు ఒబామా అంటున్నాడు, నువ్వేమో బాగాలేదు అంటున్నావు ఇండియాలో. ఒబామా ఏం చెప్తున్నాడు, ఇంతమంది ఉంటే అమెరికాలో ఏం చెప్తాడు తెలుసా? అమెరికాలో మీరు భారతదేశం మాదిరిగా విద్యార్థులందరూ చాలా చక్కగా చదివి ఇండియన్స్ను బీట్ చేయాలి, చైనీస్ని బీట్ చేయాలని చెప్తున్నాడు.
ఏ ఇండియన్స్ చైనీస్ అది. సో వీ హ్యావ్ దట్ అండ్ వీ హ్యావ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ సార్, జ్ఞాపక శక్తికి జ్ఞాన శక్తికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అరే నన్ను ఐక్యూ టెస్ట్ పెట్టేస్తాను. నో సార్, యాక్చువల్లీ అంటే ఓకే ఓకే ఓకే, జ్ఞాపక శక్తిని బేస్ చేసుకొని జ్ఞాపక శక్తి జ్ఞానం ఉండాలంటే జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. నో రైట్, జ్ఞాపక శక్తిని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు అట్లేం లేదు, జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాళ్ళంతా జ్ఞానవంతులని కూడా ఏం కాదు. అదే సార్, నువ్వు అనేది కూడా కరెక్టే. బట్ దానికి వేరియస్ కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం నీలాంటి కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళే 2000 నుంచి దాదాపు 12 సంవత్సరాలు పరిశోధన చేసి సెలెక్ట్ చేసేటప్పుడు కేవలం జ్ఞాపక శక్తి కాదు, జ్ఞానవంతులు అండ్ విజ్ఞానవంతులు మరియు సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఎథిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ సంవత్సరం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ నేను అన్నాను కదా, ఇప్పుడు ఏది ఉంటే అది బెస్ట్ చేయాలని. నేను ట్రైనీగా ఐ వాజ్ ద బెస్ట్, స్టూడెంట్గా ఐ వాజ్ ద బెస్ట్, కలెక్టర్గా ఐ వాజ్ ద బెస్ట్, అండ్ ఇఫ్ ఐ బికమ్ ఎమ్మెల్యే ఐ విల్ బి ద బెస్ట్. ఓకే ఓకే ఓకే, నౌ ద టైమ్ ఇస్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత చక్కగా చెప్పారో విన్నారు కదా. సో చాలా మంది ఐ రిక్వెస్ట్ యు కైండ్లీ యాక్సెప్ట్ దిస్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ సార్, మీ ఇన్స్పిరేషన్ తో దీంట్లో అట్లీస్ట్ ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు సార్. డెఫినెట్లీ సార్. మీలో అందరికంటే మంచి వాళ్ళు ఎవరు చేయలేపండి? నేను అక్కడ చూశాను చాలా మంది లేపారు కానీ రా మనోడు ఇంత జంప్ రన్. నాకేంటంటే నేను ఇప్పుడు దాదాపు ఒక 15,000 20,000 శాలువలు వచ్చింటాయి నాకు. ఇవన్నీ మా ఇల్లు అంత పెద్దగా లేదు, ఎక్కడ పెట్టుకోవాలి. కాబట్టి బెస్ట్ ఎవరో వాళ్ళకి ఇచ్చిపోతాను. ఇంకొకటి కూడా ఉంటుంది, శాలువ తీసుకున్న వాళ్ళు ఎందుకు బెస్టో చెప్పాలి. See, always I have a smile on my face 24/7. That is my best quality, I feel. Good, very nice. ఎక్స్ట్రాడినరీ సార్, చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చూసారా, మనం అంతా ఇంకా ఆడితే బాగుండు అన్నప్పుడు రిటైర్ అయిపోయారు కదా. ఒకవేళ ఇంకా పోవట్లేదు ఇంకా పోవట్లేదు, ఇంకా చదవట్లేదు అని చేస్తే ఎవరు పట్టించుకోరు. కాబట్టి మీరు నేను ఇంకో క్లాస్కి వస్తే అరే మళ్ళీ అదే చెప్తున్నా అంటారు.